హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ మంచి రుచితోటి చిక్కడి గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే చపాతీ రైస్ ఎందులోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని కొన్ని జీడిపప్పు కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద టమాటా ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని అయితే పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 8 ఎగ్స్ని బాయిల్ చేసి పైన చెక్కు తీసేసి ఆయిల్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఎగ్స్ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, బిర్యానీ ఆకు ఒకటైతే వేసుకుంటున్నాను. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ టమాటా పేస్ట్ ఉంది కదండి, దాన్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులోని 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న మసాలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించుకుంటే మనం వేసుకున్న మసాలాలో ఉన్న పచ్చివాసన అయితే పోతుందండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటారో దానికి సరిపడినన్ని వాటర్ పోసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే గ్రేవీ నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది. గ్రేవీ కూడా కొంచెం చిక్కబడుతుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకుంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఫ్రెష్ క్రీమ్ కొత్తిమీర కూర మొత్తంలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి జస్ట్ 1 నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ చేసుకున్న ఎగ్ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చపాతీ రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.